వైసీపీ కీలక నేత జగన్మోహన్ రెడ్డి తర్వాత ఏ3గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి వైసీపీ నాయకుడు. ఇటీవల కాలంలో ఈ కేసుని సిట్ చాలా వేగంగా దర్యాప్తు జరిపింది. ఇప్పటికే 7గురిని జైలుకు పంపించింది. ఒకడైతే బెయిల్ తీసుకుని పరారైపోయినాడు. తాజాగా ఏపీ లిక్కర్ స్కామ్లో ఒక కీలక వ్యక్తి అప్రూవర్గా మారాడు. ఆయన ఇచ్చిన సమాచారంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కూడా ఏపీ లిక్కర్ స్కామ్ విచారణ జరగబోతా ఉంది. అయితే వైసీపీ అధినేత గతంలో పిలుపునిచ్చాడు, కేసులు పెడితే పెట్టించుకోండి, తిడితే తిట్టించుకోండి, కొడితే కొట్టించుకోండి, అలాంటి వారు మాత్రమే వైసీపీలో ఉండండి అని పిలుపునిచ్చినా కూడా వీళ్ళంతా పారిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తాజాగా చిత్తూరుకు చెందిన చంద్రగిరికి చెందిన ఈ నేత బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కొలంబోకి జంప్ అయిపోయి ఆడ శుభ్రంగా రిసార్ట్లో హ్యాపీగా రెస్ట్ తీసుకుందామని చూశాడు. ఆల్రెడీ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు కూడా అక్కడే కొలంబోలో ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇంక అక్కడే ఈ 4 సంవత్సరాల పాటు కాలక్షేపం చేస్తే తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత అదృష్టం బాగుండి వైసీపీ వస్తే మరలా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించవచ్చని చూస్తూ ఉన్నారు. అయితే ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ అధికారులు ఇంటర్పోల్కి సమాచారం ఇచ్చారు. రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశారు. దీంతో అంతర్జాతీయ విమానాశ్రయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ టికెట్ పెట్టగానే ఆయన ఆధార్ కార్డు అవన్నీ చూడగానే ఈయన మీద ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు అన్నీ బయటకు వచ్చినాయి. వెంబటే మిషన్ కీకి అని సౌండ్ చేసింది. పోలీసు వాళ్ళు సరౌండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సమాచారం అందించారు. విజయవాడ నుంచి సిట్ అధికారులు బెంగళూరు చేరుకున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈరోజు నైట్కి విజయవాడకి తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసులో 7గురు నిందితులు విజయవాడ జైల్లో మగ్గుతూ ఉన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా బెయిల్ రాలేదు. సిట్ అధికారులు చాలా తీవ్రంగా విచారించి 3,200 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, సాక్ష్యాధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టులో న్యాయమూర్తి గారు చెప్పడంతో పరిశీలించిన ఆయన ఎవరికి బెయిల్ ఇవ్వడం లేదు. ఎంపీ మిథున్ రెడ్డి కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. హైకోర్టులో కనుక బెయిల్ వస్తే ఓకే, లేదంటే సుప్రీంకోర్టులో కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. రాబోయే కొద్ది రోజుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటుగా ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ కేసులో అసలు డబ్బంతా ఎవరికి చేరింది అనే విషయంలో కూడా రాజ్ కసిరెడ్డి అప్రూవల్గా మారినట్టుగా తెలుస్తూ ఉంది. గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఏపీ లిక్కర్ స్కామ్లో దోచిన డబ్బులో 3,000 కోట్ల పైగా రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో చెవిరెడ్డి వైసీపీ పార్టీ అభ్యర్థుల కోసం ఖర్చు చేయించారు అతనితో ఈ లిక్కర్ స్కామ్ డబ్బుని అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీని మీద సిట్ కొంత సమాచారాన్ని సేకరించింది. రాబోయే కొద్ది రోజుల్లో చెవిరెడ్డిని విచారించిన తర్వాత మరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తే ఆ తర్వాత మనం మరో వీడియోలో కలుస్తాం.